నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అండ్ ఎమ్మెల్సీ శ్రీమతి వరుడు కళ్యాణి బైట్. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన వైసీపీ సర్పంచ్ ను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు జగన్. మంటలు అంటుకొని దగ్ధమైన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ఇంతకంటే దయనీయమైన దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ ఇంకోటి ఉండదు. తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ కోసం రాజీనామా చేసి ఎన్నికలలో కొట్లాడుతుంటే కొప్పులేశ్వర్ అన్న సమైక్యాంధ్రవాదుల సంకనాకుట్ట ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణకు వ్యతిరేకంగా నిలబడ్డటువంటి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, నువ్వు ఇవాళ తెలంగాణ ఉద్యమ బిడ్డను పట్టుకొని వస్తావా వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రమాణం చేద్దాం, నేను తడిబట్టలతో వస్తాను, ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకుంటా, ఏం మాట్లాడుతున్నారు లక్ష్మణ్ కుమార్ గారు? చేద్దామా ప్రమాణం? ఓకే, నేను అంటలేను. మీ సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సాక్షిగా మైకు బంద్ అయిందనుకొని వాడు దున్నపోతుగాడు అన్నమాట. దాని గురించి మరి ఆయన ప్రమాణం చేస్తాడు, నువ్వు ప్రమాణం చేస్తాడు, ప్రమాణం చేయరు. మరి అందరిలో పట్టుకొని నిన్ను పట్టుకొని దున్నపోతు అంటే కూడా కనీసం స్పందించకుండా మాట్లాడకుండా దాని గురించి పంచాయతీ చేయకుండా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేటువంటి బతుకు నీది. తెలంగాణ ఆత్మగౌరవం కోసం జైళ్ల పాలై కేసులు పెట్టుకొని ఉద్యమకారుల లెక్క నిలబడి తెలంగాణను సాధించి 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ మంత్రిగా పనిచేస్తూ అత్యద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి నాయకులు మా వాళ్ళు. వీళ్ళ మీద నువ్వు మాట్లాడుతున్నావు ప్రమాణం చేద్దామా అని చెప్పి. మరి చేద్దాం పరు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ చేస్తావా, నువ్వు చేస్తావా? చేయరు మరి ప్రమాణం. అసలు విషయం ఏంటంటే ఇంకా మైకు బంద్ కాకముందుకు మాట్లాడిన మాట ఈయన అంటారట. మరి నాకు తెలియదు అలా పొన్నం ప్రభాకర్ గారు అనుకుంటున్నాయి. వీడు సొలు లక్ష్మణ్ అన్నారు, ఆయన సొలు లక్ష్మణ్ అంటాట కాన్సెన్స్లో, నాకు తెలియదు. అలా పొన్నం ప్రభాకర్ అది రికార్డు కాలే మీడియాలో, దున్నపోతాను అది ఒకటే రికార్డ్ అయింది. ఈ సొలు లక్ష్మణ్ మాట్లాడితే కూడా నోటికి ఏదో వస్తుంది మాట్లాడి 5 సార్లు పోటీ చేసినావు, మహమ్మద్ గజ్ని దండయాత్ర చేసినట్టు చేయంగా సరే 4 సార్లు ఏడ్చుకుంటే తిరిగి చంపుకుంటారా సాదుకుంటారా ఇదే ఇదైందని కాలు మొక్కుడు తిరిగితే గెలిపించే అవకాశం వచ్చింది, మంచిదే. అదృష్టవశాత్తు మంత్రి కూడా అయినావు. ఏం చేయాలి మరి క్యాబినెట్లా? మేం చెప్తలేము ఏం జరిగింది అనేటువంటిది. క్యాబినెట్ లోపల ఏం జరిగిందో నువ్వు చెప్పు మరి, ప్రెస్ మీట్ పెట్టి క్యాబినెట్ సమావేశంలో ఈరోజు ఇది జరిగిందని చెప్పినావా? మరి ఏం జరగదు. ఎందుకు జరగదంటే పంచాయతీ మొత్తం కమిషన్ల మీద, కాంట్రాక్టర్ల మీద, మీ సహచర మంత్రులు మాట్లాడే మాటలు, మీ సహచర మంత్రి కొండ సురేఖ బిడ్డ మాట్లాడుతున్నటువంటి మాటలు. ఆమెనే చెప్పింది కదా ముఖ్యమంత్రి అన్నదమ్ములకు ఎందుకండి గన్మెన్లు, మాకేమి ఇక్కడ గార్డుని తీసేసిరు మా అమ్మ మంత్రి ఉంటే కూడా, ఏమిటి చేస్తారు వాళ్ళకు దందాలు చేసుకోవడానికి కాకపోతే అని మాట్లాడిన మాట వాస్తవం కాదా? దక్కన్ సిమెంట్స్ వాళ్ళకు పీసీబీ నోటీసు పంపించి దాంట్లో సుమంత్ అంటోడు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా పెట్టుకున్నామా మంత్రి అయినాక ఆ డిపార్ట్మెంట్లో పీసీబీలో, ఆ నుంచి ఓఎస్జీగా పెట్టుకొని వానికి అర్హతనే లేదు, వానితో బ్లాక్మెయిల్ చేపించి డబ్బులు డిమాండ్ చేస్తే ఆయన మళ్ళీ రేవంత్ రెడ్డి పిలుచుకొని దాన్ని రోహన్ రెడ్డి పిలుచుకొని కూర్చొని ఒక 100 కోట్ల సెటిల్మెంటు పంచాయతీ, వీడు వాననా వాడు వీననా, ఏంటంటే అంత ప్రజల పంచాయతీ. లాస్ట్కి ఏం చేసి చాలా కప్పుకుని 100 కోట్ల వాళ్ళు నీకు 25 నాకు 25 అని పంచుకొని క్లోజ్ చేసుకోరు. వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అండ్ ఎమ్మెల్సీ శ్రీమతి వరుడు కళ్యాణి బైట్. వెయ్యరు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల మీద ఇలాంటి అఘాయిత్యాలు చేసే వాళ్ళకి ఎటువంటి శిక్షలు ఉండవు అని ధైర్యంతో ఈ విధంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి. తునిలో జరిగిన సంఘటన తీసుకుంటే గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలిక, అసలు గురుకుల పాఠశాలలో అమ్మాయిల్ని ఇలా ఎలా పంపిస్తున్నారు? ఈ కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డలకు రక్షణ లేదా? తీసుకుంటే సాక్షాత్తు మహిళా హోంమంత్రి, ఒక మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రం, ఆమె సొంత నియోజకవర్గానికి పక్క నియోజకవర్గం, అందులో ఒక బాలికకి ఎలాంటి సంఘటన జరిగింది? ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కూడా ఒక మహిళ, పక్కనే ఉన్న నియోజకవర్గానికి కూడా ఎమ్మెల్యే మహిళ, చుట్టుపక్కలంతా మహిళలే ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఒక ఆమె హోమ్ మినిస్టర్గా ఉన్నారు. అయినా బాలికలకు రక్షణ లేదు. ఏం చేసినా బాలికల మీద అఘాయిత్యాలు చేసినా ఏం చేయరు ఈ ప్రభుత్వం అని ధైర్యం తెలుగుదేశం పార్టీ నాయకులకి.
చూస్తే పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉన్న సొంత జిల్లా, అలాగే జనసేన ఎంపీగా ఉన్న జిల్లా. అది ఎంత దారుణమైన సంఘటనలు వినాల్సి వస్తుందో అసలు ఇవన్నీ చూస్తుంటే ఎలాంటి ప్రభుత్వంలో ఉన్నారా ప్రజలు అనేసి భయమేసే పరిస్థితి. ఈరోజు తీసుకుంటే ఆ వ్యక్తి తెలుగుదేశం పార్టీ నాయకులకి చాలా సన్నిహితుడు. అతని కుటుంబం అంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉండడం జరిగింది. అతని కుటుంబ సభ్యులు అతను తెలుగుదేశం పార్టీ నాయకులతో ఉన్న ఫోటోలు కూడా మనం చూడడం జరిగింది. యాక్చువల్గా ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి బాధ్యత ఎక్కువ ఉంటుంది. వాళ్ళు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత, ఓట్లేసి గెలిపించారు ప్రజలు కాబట్టి ప్రజలకి రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉండే వ్యక్తులకి ఎక్కువ ఉండాలి. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో తీసుకుంటే అలాంటి బాధ్యత లేదు సరికదా, వాళ్ళే ఇలాంటి అఘాయిత్యాలకి పాల్పడుతూ ఉన్నారు. ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన వైసీపీ సర్పంచ్ ను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు జగన్? అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి క్షుద్ర రాజకీయాలకి కాదేది అనర్హం అన్నట్టుగా ఈరోజు అంబేద్కర్ విగ్రహ దహనం కార్యక్రమం కనబడతా ఉంది. జనరల్గా మంచి చేయటం కోసం రాజకీయాలు చేస్తారు, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం రాజకీయాలు చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి తను నేరాలు చేయటం కోసం రాజకీయాలు చేస్తాడు, నేరాలు చేసినటువంటి వాళ్ళనే పార్టీలో పెట్టుకుంటాడు, నేరాలు చేసినటువంటి వాళ్ళని కాపాడటం కోసం రాజకీయాలు చేస్తాడు. అసలు రాజకీయ పార్టీ పెట్టిందే తను నేరాలు చేసి వాటి నుంచి తప్పించుకోవటానికి అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మీరు మొన్న కనుక చూస్తే చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎదురుకుప్పం మండలంలో దేవలంపాడు గ్రామంలో వైసీపీకి సంబంధించినటువంటి సర్పంచి ఆ రోజు నైటు దాదాపు 12-1 గంట ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని తనే పెట్రోల్ పోసి తగలబెట్టి 3-4 గంటలప్పుడు పోలీసులకి ఫోన్ చేసి మా గ్రామంలో దేవలంపేటలో ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు అంబేద్కర్ విగ్రహానికి పెట్రోల్ పోసి తగలబెట్టారు, కొంతమంది ఇటు వెళ్ళటం నేను చూశాను, మీరు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి తెల్లవారుజామున 4 గంటలప్పుడు ఫోన్ చేసి పోలీసులకు చెప్పాడు. తెల్లవారుతానే నారాయణ స్వామిని మాజీ మినిస్టరు, కరుణాకర్ రెడ్డిని టీడీటీ మాజీ చైర్మను, అట్లాగే వైసీపీ ప్రముఖ నాయకుడు, వీళ్ళని అందరిని తీసుకొచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేసి మా అంబేద్కర్కి అన్యాయం జరిగిపోయింది, మా అంబేద్కర్ని కాపాడండి, మా ఆత్మగౌరవాన్ని కాపాడండి అని చెప్పేసి పెద్ద ఎత్తున డ్రామాలు చేసినటువంటి పరిస్థితి. నేను అంటా ఉన్నాను, రాజకీయాలు చేయాలనుకుంటే రాజకీయాలు చేయండి, కానీ మీరెందుకు క్షుద్ర రాజకీయాలు చేస్తూ ఉన్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క పోకళ్ళు చూస్తూ ఉంటే ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి, ఒక ప్రజారంజక పాలన అందిస్తున్నటువంటి, ప్రజలకి మంచి పరిపాలన అందిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని చూసి ఓర్చుకోలేకపోతూ ఉన్నాడు. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలించినటువంటి కాలంలో కనుక చూసుకుంటే రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి రాలేదు. ఎందుకు రాలేదనేది అందరికీ తెలుసు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వంలో తెచ్చినటువంటి అనేకమైనటువంటి పెట్టుబడుల్ని తరివేసినటువంటి పరిస్థితి ఉంది. అప్పటికే ల్యాండ్ అయినటువంటి అనేక పరిశ్రమలను కూడా తరివేసినటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్లోని నాదర్గుల్లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో అగ్ని ప్రమాదం సంభవించింది. బస్సు నుంచి ఒక్కసారిగా పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపి దిగిపోయాడు. ఆ తర్వాత బస్సు పూర్తిగా కాలిపోయింది. పాఠశాల ముగిసిన అనంతరం విద్యార్థులను వారి ఇళ్ల వద్ద దింపి తిరిగి వస్తుండగా కాటేదాన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమయానికి బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వరంగల్ జిల్లా నుంచి కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలపై కొత్త వ్యాఖ్యలు వెలువడ్డాయి. మాజీ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజనాల శ్రీహరి హంటర్ రోడ్లోని
తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండా కుటుంబం కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు. అలాగే వేమ నరేందర్ రెడ్డిని విమర్శించే స్థాయి కొండా సుష్మితా పటేల్ కు గానీ లేదని అన్నారు. సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. కొండా దంపతులు ఎప్పుడు వివాదాల్లో ఉంటారని విమర్శించిన శ్రీహరి జెడ్పీపీసీగా గెలవలేని నాయకుడు ప్రజా నాయకుడని చెప్పడం బాధాకరమని పేర్కొన్నారు. అదే సమయంలో ప్రజల సేవలో నిజాయితీతో ఉండాలని సూచించారు. సుమంత్ పై న్యాయ విచారణ జరిపి అక్రమాలపై నివేదిక ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు జరిగింది. ముఖ్య కారణం ఏంటంటే ఈ 2 రోజులు నరేంద్ర రెడ్డి అనే వ్యక్తి వరంగల్ ఈస్ట్ నుంచి ఎప్పుడైనా పోటీ చేయలేదు. ఆయన వరంగల్ వెస్ట్ నుంచి పోటీ చేయడం జరిగింది. వరంగల్ ఈస్ట్లో ఆయనకు స్టేషన్ రోడ్లో సొంత బిల్డింగ్ ఉంది. 50 సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్నగారు వాళ్ళ బ్రదర్స్ అంతా ఇక్కడే ఉన్నారు. ఆయన సీకేఎం ఆసుపత్రిలో జన్మించడం జరిగింది. ఆయన అడిగే హక్కు ఆయనకు ఉంది. ఆయనను విమర్శించే స్థాయి ఈమెకు లేదు. రెండండి కొండలరెడ్డి బ్రదర్స్ వేమరేందర్ సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ కొండలరెడ్డి తిరుపతి రెడ్డి వాళ్ళ గన్మెన్లు ఎందుకు వాళ్ళు ఏమైనా క్రౌడ్ పూలర్సా వాళ్ళని వాళ్ళు రాజకీయాల్లో 30 సంవత్సరాల నుంచి మరి మహబూబ్నగర్ జిల్లానే రాజకీయాల్లో సాధించిన వ్యక్తులు వాళ్ళు రాజకీయంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి సీఎం రేవంత్ రెడ్డి గారి వెనుక ఉండి వారు నడిపించారు. వారికి ప్రోటోకాల్ ప్రకారం ఒక సీఎం బ్రదర్స్కి గన్మెన్లో ఎటువంటి తప్పు లేదు. అది చాలా దురదృష్టకరం. మరి అదే కాక పోలీసుల మీద ఇవాళ పోలీసులు ఏంది మీరు లేరు నేను లేను ఎవరు లేరు. అటువంటి పోలీసులను పట్టుకొని మీరు ఏం పీకలేరు, మీరు ఏం చేయలేరు. మేము సుమంతుని ఇట్లా నా ఇంట్లో ఉంచుకుంటాను బరాబర్ ఏం చేస్తారు చేసుకోండి అనే ఆ ఒక్క దాని మీద బీసీ కార్డు ప్రతి చోట బీసీ కార్డు పెట్టడం. ఇలా నేను ఇప్పుడే అడుగుతున్నా సుమంత్ ఏ క్యాస్ట్ కమ్మ ఓసీ, మరి ఆయనకు బీసీ కార్డు సంబంధం. అధికారం ఉన్నప్పుడు ఒకటే సమస్యలు, అధికారం లేనప్పుడు సమస్యలు క్రియేట్ చేసి ఏదో సర్వేముల వాడ కూడలను లేకపోతే మేడారం టెండర్లని లేకపోతే భద్రకాళి ట్రస్ట్ మెంబర్లని లేకపోతే నాగార్జున ఇష్యూ అనుకోండి ఏదో ఒక సమస్యలు తెల్లారులైతే సమస్యల మీదే ఉంటారు తప్ప ప్రజలకు తూర్పు సేవ చేసింది మాత్రం ఏమి లేదు. మరి అదే కాక ఆ విషయం చెప్పిలా లేదనేది క్లారిటీ కావాలి. ప్రజలందరూ వేచి చూస్తారు కదా, దాని మీద క్లారిటీ ఇవ్వండి. అసలు పక్కన పెట్టి పార్టీని తిట్టి సీఎంని తిట్టి వీళ్ళని తిడితే అది ఎంతవరకు? నేను తక్షణమే చెప్తున్నాను. క్రౌడ్ పుల్లర్ కొండామురళి క్రౌడ్ పుల్లర్ మా నాన్న అంటే క్రౌడ్ పుల్లర్ అయితే జెడ్పీటీసీగా ఓడిపోయాడు. జెడ్పీటీసీగా ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, ఎంపీగా ఓడిపోయాడు. మీరు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాక మీరు వరంగల్కి వచ్చి సహోదరు రెడ్డి పరకాలు నిలబెట్టించారు. మరి మీకు వరంగల్లో 4 ప్రపంచంతో పోటీ పడే విధంగా ప్రతి ఒక్క విద్యార్థి సిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అధినేత అవంతి శ్రీనివాస్ అన్నారు. హైదరాబాద్ బాగులింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన విద్యారంభ కార్యక్రమంలో ఆయన ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణుల్లో 70% మంది ఉస్మానియా యూనివర్సిటీ జేఎన్టీయూ యూనివర్సిటీలకు చెందిన వారే ఉన్నారని తెలిపారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు అవంతి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ యొక్క ఇండక్షన్ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా తెలంగాణ స్టేట్ కౌన్సిల్ సెక్రటరీ గారు శ్రీరామ్ వెంకటేష్ గారు, అలాగే మిగిలిన అతిథులుగా మన దేవేందర్ రెడ్డి గారు, మన హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, అలాగే ప్రొఫెసర్ వెంకటదాస్ గారు, అలాగే ప్రొఫెసర్ శ్రీరాములు గారు, ప్రొఫెసర్ సింధు గారు, మరి బ్రహ్మకుమారి సిస్టర్ సుమలత గారు అందరూ వచ్చారు. ముఖ్యంగా ఈ అవంతి డిగ్రీ పీజీ కాలేజీ 91-92లో మన ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది హైదరాబాద్లో, సుమారు 34 years బ్యాక్. సో సుమారు 30 బ్యాచెస్ పైగా డిగ్రీలో కానీ పీజీలో కానీ స్టూడెంట్స్ లక్షలాది మంది విద్యార్థులు చదువుకుని దేశ విదేశాల్లో స్థిరపడటం చాలా సంతోషించే విషయం. ముఖ్యంగా ఈ 2 కాలేజీలు కూడా ఉస్మానియా యూనివర్సిటీకి జేఎన్టీయూ రెండింటికి అనుబంధంగా ఉన్నాయి. సో మీకు తెలుసు 2 యూనివర్సిటీలు కూడా ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ అని జేఎన్టీయూ. ఏది ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ 2 కాలేజీలు ఎంబీఏ ఎంసీఏ విద్యార్థులకి
ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాలేజ్ యొక్క ఫ్యాకల్టీ స్టూడెంట్స్ తర్వాత వాళ్ళ పరిచయాలు ఏర్పడడానికి చేస్తారు. అలాగే ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో అటెండెన్స్ రిక్వైర్మెంట్ ఎంత అటెండెన్స్ కావాలి, మినిమం 75% అటెండెన్స్ కావాలని చెప్పాము. అలానే డిటెన్షన్ సిస్టమ్ కూడా ఫాలో కావాలి. విద్యార్థులు చక్కగా డే 1 నుంచి వాళ్ళ ఒక గోల్స్ని సెట్ చేసేసుకొని తప్పకుండా వాళ్ళు భవిష్యత్తులో సక్సెస్ కావడానికి హార్డ్ వర్క్ సిన్సియర్గా చేసేసి ఆనెస్ట్గా ఉండాలని చెప్పాము. అలాగే ఈ డిస్రప్టివ్ టెక్నాలజీస్ అయితే మొబైల్ కంప్యూటింగ్, మొబైల్ టెక్నాలజీకి అలాగే ఏఐ ఒక టెక్నాలజీ కూడా ఎలా వాడుకోవాలి, దాని యొక్క జ్యుడిషియస్గా తర్వాత మీనింగ్ఫుల్గా వాడుకోవాలని చెప్పాము. ముఖ్యంగా మొబైల్ మాత్రము అతి జాగ్రత్తగా వాడుకోవాలి. మొబైల్ వాడడం వల్ల వాళ్ళ యొక్క టైం వేస్ట్ అయిపోయి చదువుల మీద ధ్యానం తగ్గిపోయి వాళ్ళు ఒక ఫెయిల్ కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి వాళ్ళు ఒక హార్డ్ వర్క్ చేసేసి రెండేళ్ళు ఒక లైఫ్లో సెటిల్ కావడానికి అవకాశము ముఖ్యంగా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో విశాఖ సహకార పరపతి సంఘం వారిచే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంకచందు, డైరెక్టర్లు, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. మొక్కజొన్న 2400 రూపాయల కనీస మద్దతు ధరతో వ్యవసాయ మార్కెట్ యార్డ్ కేంద్రాల్లో కొనుగోలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు గోమాత జిన్నింగ్ మిల్ హుస్నాబాద్ లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పక్షాన పత్తి కొనుగోలు కేంద్రాన్ని నేను, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, మార్కెట్ చైర్మన్ గారు, లైబ్రరీ చైర్మన్, మిగతా అందరం కలిసి ప్రారంభించినాం. ఈరోజు కాటన్ కార్పొరేషన్ 12 రాష్ట్రాల్లో మొబైల్ యాప్ ద్వారా కిసాన్ కపాస్ కిసాన్ కింద ఆన్లైన్ బుకింగ్ చేసుకొని ఆ ఆన్లైన్ ఓటీపీ తోటి ఏ జిన్నింగ్ మిల్లుకి వస్తే ఆ జిన్నింగ్ మిల్లుకి పోయి పత్తి అమ్ముకునే సౌకర్యాన్ని కలుగజేస్తూ ఉంది. ఇది మొదటి దశలో 12 రాష్ట్రాల్లో ప్రారంభమవుతా ఉంది. ఈరోజు తెలంగాణలో మొట్టమొదటి మిల్లుగా ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ యొక్క కపాస్ కిసాన్ పథకాన్ని నిన్ననే మొబైల్ యాప్ ద్వారా రైతు యొక్క లోడ్ చేసి ఈరోజు అతని ఓటీపీ ద్వారా మొట్టమొదటి కొనుగోలు చేయడం జరుగుతోంది. 8100 ఎంఎస్పి రేట్ ఉంది. కొంత వర్షాల వల్ల దిగుబడి తక్కువ వచ్చినా రైతులకు దాదాపు 29 ట్యాబ్లెట్ ఉండాలి, 12% తేమ లోపల ఉండే విధంగా పత్తికి సంబంధించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా ఈ యొక్క పర్యవేక్షణ జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క చొరవ తీసుకొని గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి పర్యవేక్షణలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పత్తి కొనుగోళ్ల ద్వారా రైతాంగం ఎక్కడ కూడా మధ్య దళారికి అమ్ముకోకుండా నేరుగా కపాస్ కిసాన్ యాప్ ద్వారా మీ పత్తి అమ్మకానికి సంబంధించి తేదీని అదేవిధంగా స్లాట్ బుక్ చేసుకొని మీ పత్తిని రాజా మార్గంలో అమ్ముకోండి. 48 గంటల నుంచి 72 గంటల లోపల మీ పేమెంట్ అయిపోతుంది. ఎక్కడ కూడా ఇబ్బంది లేదనే మాటని సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా వరి ధాన్యానికి సంబంధించి ఇప్పుడు మార్కెట్ యార్డ్లో కూడా కొనుగోలు ప్రారంభం చేస్తా ఉన్నాం. మొక్కజొన్న వరికి స్టార్ట్ అయింది ఆల్రెడీ. మొక్కజొన్న కూడా కొనుగోలు చేస్తా ఉన్నాం. మొక్కజొన్న కానీ, వరి కానీ, పత్తి కానీ అన్ని కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి వరంగల్ నకిలీ ఏసీబీ అధికారుల మాయలో చిక్కిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. ఏసీబీ అధికారులమంటూ ఫోన్ చేసిన మోసగాళ్లు ఇన్స్పెక్టర్ డ్రైవర్ పిఏ తమ వద్ద ఉన్నారని చెప్పి 10 లక్షలకు పైగా డబ్బులు వసూలు చేశారు. నెల 18న ఫోన్ చేసిన నకిలీ ఏసీబీ అధికారులు ఎంవీఐ జైపాల్ రెడ్డి నుంచి 3 విడతల్లో 10,20,000 రూపాయలు పొందారు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న జైపాల్ రెడ్డి మేల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది సైబర్ నేరగాళ్ల పని అయ్యే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ ఇలాంటి కాల్స్ పై అప్రమత్తంగా ఉండాలని మేల్స్ కాలనీ సిఐ బొల్లం రమేష్ సూచించారు. వరంగల్ ఆర్టీఓ హౌస్లో పనిచేసే
మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జయపాల్ రెడ్డి సార్ ఇప్పుడు మహబూబాలో పనిచేస్తున్నారు. అతను ఏసీబీ అని చెప్పేసి ఒక డిఎస్పీ అని చెప్పి ఫోన్ కాల్ చేసి మీ మీద కంప్లైంట్ వచ్చింది, అట్లా మీ డ్రైవరు ఇంకా మిగతా వాళ్ళంతా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారని కంప్లైంట్ వచ్చింది. వాళ్ళందరూ ఆఫీస్కి వచ్చారు, హెడ్ ఆఫీస్కి. నేను కంప్లైంట్ చేస్తున్నారు. మరి ఎందుకు రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నావు కదా, ఎందుకు ఇదంతా సెటిల్ చేసుకో అని చెప్పేసి ఇతన్ని మాట్లాడటం, బెదిరియటం, కన్విన్స్ చేయడం అలాంటి చేయడం వల్ల ఇతను కూడా నిజంగానే ఏసీబీ ఆఫీసర్ అని అనుకొని మళ్ళీ కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మళ్ళీ అట్లా 3 దఫాలుగా ఇంచుమించు దాదాపు ఒక 10 లక్షల రూపాయల అమౌంట్ని వాళ్ళ డిఫరెంట్ అకౌంట్స్కి ఫోన్పే ప్లస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తర్వాతకి 1 వీక్ తర్వాత అతను ఈ జరిగిందని అంతా నిజం అంటే ఫస్ట్ నిజమే ఏసీబీ ఆఫీసర్లు అని అనుకుంటాడు. తర్వాత అది కాదు అని తెలుసుకొని నిన్న సాయంత్రం రాత్రి 8-8:30 అట్లా ఒక కంప్లైంట్ చేస్తే ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీన్ని ప్రాపర్గా ఎస్ఓపి ప్రకారం ఫాలో అయ్యి అది అక్యూజ్ ట్రేస్ చేసి యాజ్ పర్ లీగల్ యాక్షన్ తీసుకుంటాం. ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు సార్? యాక్చువల్గా చాలాసార్లు మనం సైబర్ క్యాంప్స్ పెడుతున్నాం, సైబర్ అవేర్నెస్ క్యాంప్స్ ఎవ్రీ మంత్ ఫస్ట్ వెన్స్డే ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీక్లీ ఒక 4-5 సార్లు ఆన్ బిహాఫ్ ఆఫ్ పోలీస్ తరఫున మనం సైబర్ క్యాంప్స్ పెడుతున్నాం. అలాగే టీవీలో కూడా చాలా అడ్వర్టైజ్మెంట్ వస్తున్నాయి. ప్రజలు దయచేసి ఇలాంటివి ఎవరైనా సరే, ఇంతకుముందు డిజిటల్ అరెస్ట్ అని వచ్చేది, ఇప్పుడు ఏసీబీ అని ఒక కొత్తగా పెడుతున్నారు. కాబట్టి దయచేసి ఎవరైనా సరే, ఉద్యోగులైనా ప్రజలైనా. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అండ్ ఎమ్మెల్సీ శ్రీమతి వరుడు కళ్యాణి బైట్. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన వైసీపీ సర్పంచ్ ను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు జగన్. మంటలు అంటుకొని దగ్ధమైన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.